మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ అని తెలిపారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా అనంతరం 10 సంవత్సరాలు ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. పేద ప్రజలకు జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా మన్మోహన్ సింగ్ మన యువతరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ వెంకట రామారావు, సేల్స్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మార్కెట్ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పులి లక్ష్మీపతి గౌడ్, మాజీ సేల్స్ డైరెక్టర్ ఏనుగుల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసినటువంటి మన మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంచి పనులు చేసి మన దేశాన్ని ముందుకు తెచ్చినటువంటి వ్యక్తి. మరి గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ నిన్నటి రోజున ఆయన తర్వాత పిలవడం జరిగింది. నిన్న 11 గంటలకి ఆయన మన దేశానికి ఎన్నో సేవలు అందించినందుకు వారికి మనము ఈరోజు వీడుకోలు జరుపుకుంటూ, భారతదేశ మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా సేవలు అందించి మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి అనారోగ్య కారణంతో మృతి చెందడం చాలా బాధాకరణం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకు చాలా చట్టాలు తీసుకురావడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం, అలాగే సమాచార హక్కు చట్టం, అలాగే ఆరోగ్య భద్రత చట్టం లాంటి ఎన్నో చట్టాలను తీసుకురావడం, ప్రజలకు ఎంతో మేలు చేసే చట్టాలు తీసుకురావడానికి మేలు చేశారు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే జరిగింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు అన్నీ చేసిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణించడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. భారతదేశానికి ఇదొక తీరని లోటు.